హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. మేనరాశి, ఈ మేనరాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను మాస ఫలితాలు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మేనరాశి వారికి ఎల్నెట్స్ జరుగుతుంది కాబట్టి మేనరాశి వారంతా కూడా ఈ యొక్క ధనం ఖర్చులో ఈ ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండంగా ఉంటారు. ఆల్రెడీ జనవరి నెలలో పోటీలకి, పండగలకి, కోడిపందాలకి, బంధువులకి ఇవన్నిటికి అవగొట్టేశారు. కొద్ది గొప్ప ఉన్నటువంటి డబ్బుతో చక్కగా ఎప్పుడు జలసా పురుషులు మేనరాశి వారు. కాబట్టి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు, రాహు ఈ ప్రభావం వలన చక్కగా మృష్టాన్న భోజనం లభిస్తుంది. లావుగా చక్కగా మంచిగా అవుతారు. ఎవరిని నమ్మరు. మరి ఇక నమ్మితే వదలరు. ఈ పద్ధతిలో వీళ్ళ యొక్క తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఎవరైతే నమ్మకూడనటువంటి వాళ్ళు, మన విశ్వాసాన్ని బ్రేక్ చేసేవాళ్ళు, మనకి దైవుడి మీద మనకి గురి తప్పించేటటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. చేసినట్లయితే దాని ఎఫెక్ట్ మనకి తగలడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయమై కొంచెం ఆలోచన ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఎంతసేపు కూడా భర్త సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే మనకి ఈ మేనరాశి వారికి 3వ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల సోదరుల యొక్క డెవలప్మెంట్, అన్నదమ్ములతో కాస్త విరోధాలు, డబ్బులకు సంబంధించి ఎక్కువ ఖర్చు అనేటటువంటిది క్లియర్గా ఈ నెలలో కనబడుతుంది మేనరాశి వారికి. అలాగే చక్కగా ఈ యొక్క మేనరాశి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ మీరు కోరుకున్న చోట కాకపోయినా మీకు ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావడం అనేటటువంటివి జరుగుతాయి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత చక్కగా గురువుల యందు భక్తి, నమ్మకము, శ్రద్ధ ఇవన్నీ కూడా పెరగడం జరుగుతాయి. తీర్థయాత్రలకి మీరు చక్కగా గురుక్షేత్రాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ గురుడు నుంచి శుభ ఫలితాలు రావాలంటే రాఘవేంద్ర స్వామిని కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ, మరి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ మీ యొక్క గురు రూపంలో క్షేత్రాలైనటువంటి ఈ క్షేత్రాలకు వెళ్ళడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతుంది. ఈ మేనరాశి వారు మరి ఈ యొక్క నెలలో, ఈ ఫిబ్రవరి నెలలో మరి మీరంతా కూడా కంపల్సరీ ఈ యొక్క కుంభమేళాకు వెళ్ళేటటువంటి ఆలోచనలు ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాలకి, తీర్థక్షేత్రాల్లో మీరు స్నానం చేయడం ద్వారా, చక్కగా విజిట్ చేయడం ద్వారా మీరు శుభ ఫలితాలు జరుగుతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. మరి వివాహం కొంతమందికి చక్కగా మరి ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి చక్కగా కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ కష్టపడతాం అనేటటువంటిది చేయాలి. లేకపోతే క్లియర్ కట్గా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చదువుకోండి. అలా ఎవరైతే గవర్నమెంట్ సర్వీసెస్ కోసం, క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు టెస్టులు రాస్తున్నారో, క్యాంపస్ ఇంటర్వ్యూలు వీటిలో సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అధికమైనటువంటి శ్రమతో మాత్రమే ఇది సాధ్యమవుద్ది అని అర్థం చేసుకోండి. అలాగే మీ దూరపు బంధువులు పిడికెక్కడో పడి, ఉరుమెక్కడో పడి, పిడికెక్కడో పడినట్టుగా మీ దూరపు బంధువులు ఎవరో ఒకరు మారడం వల్ల మీకు ఆస్తి కలిసి రావడం అనేటటువంటిది మీకు అవకాశాలు ఉన్నాయి. ఇది అందరికీ కామన్ ప్లాట్ఫామ్ అని చెప్పబడేది కాబట్టి ఎవరికో కొంతమందికి ఇటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి చక్కగా నూతన బంగారాన్ని తాకట్టు పెట్టారు. అవన్నీ కూడా మళ్ళీ తెచ్చుకొని నూతన బంగారాన్ని మీరు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి
మేన రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క మీనరాశి వారికి గణపతికి ఆరాధన అనేటటువంటి కంపల్సరీ గణేశాయ నమః అనే మంత్రంతో జపం చేసుకోవాలా. అలాగే హనుమాన్ చాలీసా కానీ శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం ద్వారా మీరు ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. ఇక తాంత్రికంగా తంత్ర జ్యోతిషం ప్రకారం మీరు ఏం చేయాలంటే ఒక గుమ్మడికాయని కట్ చేసి అడ్డంగా కట్ చేసి చక్కగా దాంట్లో ఉన్నటువంటి గుంజుని తీసి మరి దాంట్లో చక్కగా అధిక సమస్యలు బాగా ఎక్కువగా కనుక మిమ్మల్ని పీడిస్తున్నట్లయితే దాంట్లో మరి నువ్వుల నూనెలో లేకపోతే ఆమదాన్ని శత్రుపీడ కూడా ఉంటే ఆమదాన్ని కలిపి మరి ఇష్టసిద్ధి కోసం కొంచెం నెయ్యిని మొత్తం మూడింటిని కలిపి ఒక పెద్ద అఖండ దీపాన్ని పెట్టి ఆగ్నేయ దిశలో గ్యాస్ సిలిండర్లో పెట్టకండి. గ్యాస్ సిలిండర్ల దగ్గర కొన్ని ఆగ్నేయ గదిలో వచ్చాక వంట గదిలో పెట్టుకొని దాన్ని ఒక ఎన్ని రోజులు ఒక రోజు మినిమం ఒక రాత్రి ఉండే విధంగా అఖండ దీపారాధన కనుక చేసినట్లయితే మీ యొక్క సర్వ సమస్యలు మీకు తీరి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తు.